హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? హలో మేడం, కొంచెం ఆపుతావా? ఈ మధ్య సరిగా వీడియోస్ పెట్టట్లేదు. ఒక రోజు పెడితే ఒక వారానికి తిరిగి వస్తా. నీకు కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇలా తిట్టడం నాకు బాగా వినిపిస్తూ ఉంది. కానీ ఏం చేద్దాం గైస్, కాలేజ్ లో ల్యాబ్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అని ఓ టార్చర్ పెట్టిస్తున్నారు. ఒక ఫ్యూ డేస్ అలానే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఈ చెల్లిని సపోర్ట్ చేయండి. థర్స్డే నుండి సండే దాకా నేను ఫ్రీగా ఉంటాను. ఆ గ్యాప్ లో టుగెదర్ సిరీస్ ని కంప్లీట్ చేసేస్తాను. దాని తర్వాత టుగెదర్ సీజన్ 2 ఉంది. డోంట్ సే నో లేదా వి బెస్ట్ లవ్. ఈ 3 సిరీస్ లో ఏ సిరీస్ ని స్టార్ట్ చేయాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మనం మండే కల్లా కొత్త సిరీస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ గైస్, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది, కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏమో ఇంకా సగం కూడా కాలేదు. మేడం చాలా హట్ అయింది. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనేగా నాకు చిన్న సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడేగా ఇంకా హుషారుతో అన్ని సిరీస్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లాస్ట్ ఎపిసోడ్ లో సరావత్ ని కొట్టేకి 4 మాస్క్ వేసుకుని వచ్చారు కదా, తర్వాత టైం కూడా కాపాడడానికి వచ్చాడు. ఇప్పుడు సరావత్ ని టైన్ ని ఫుల్ గా కొట్టేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. సరావత్ టైన్ ని దగ్గరుండి పిలుచుకొచ్చి వాడికి మందులన్నీ పెడుతూ ఉన్నాడు. వాడికి దెబ్బలు తగిలింది, వాడికి ఫుల్ గా దెబ్బలు తగిలింది. కానీ సరావత్ వాడి దెబ్బలు పట్టించుకోకుండా సరావత్ టైన్ కే మందు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ టైన్ దగ్గర నువ్వు ఇక్కడే పడుకో, చాలా లేట్ అయ్యింది, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే చాలా డేంజర్ అని చెప్తాడు. అందుకని నువ్వు ఇక్కడే పడుకో అని చెప్తాడు. రే, నేను ముందే చెప్పాను నా థింగ్స్ ఇక్కడ ఏమీ లేవని. నేనెలా నీ రూమ్ లో ఉండగలను చెప్పు అని అడగ్గా, రే నువ్వేం దిగులు పడుకో, నీకు కావలసినవన్నీ నేను కొని పెట్టాను. ఏంటి అన్ని కొనేసావని అడగ్గా, అవునరా కావాలంటే చూడని చెప్పి, నువ్వేం పెద్దగా వాడేస్తావు, షేవింగ్ క్రీమ్, రేసర్, బ్రష్, టవల్, ఇంకా ఇన్నర్ వేర్, అంతే కదా, అన్ని నీకోసం కొనేసారని చెప్తాడు. సో మన టైం ఇంకేం చెప్పకుండా అక్కడే ఉండిపోతాడు. టైన్ నువ్వే డిసైడ్ చేసుకో, ఈ సాఫ్ట్ అయిన బెడ్ మీద పడుకుంటావా లేదా సోఫాలో పడుకుంటావా అని అడుగుతూ ఉన్నాడు సరావత్. ఇప్పుడు టైం సోఫాలో పడుకుంటాడు. ఆ సోఫా అంత కంఫర్టబుల్ గా లేదు, అందుకని టైం తిరిగి పడుకుంటూ ఉన్నాడు. వాడికి చలిగా కూడా ఉంది. ఇప్పుడు సరావత్ టైం కి బెడ్షీట్ కప్పేసి వాడిని జరగమని చెప్పి టైం పక్కనే పడుకుంటాడు. దీన్ని చూస్తున్న టైం, ఏరా నువ్వేంటి నా పక్కన పడుకున్నావు అని అడగ్గా, నువ్వే కదరా సోఫాలో పడుకోవాలనుకున్నావు, అందుకే నేనే నీ పక్కన వచ్చి పడుకున్నా చెప్తాడు. ఇప్పుడు సరావత్ టైం దగ్గర మనల్ని కొట్టే కొంతమంది వచ్చారు కదరా, అందులో ఒకరిని నేను గుర్తుపట్టినట్టున్నాను. మన కాలేజ్ లో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అనుకుంటాను అని చెప్తాడు. అయితే ఇదంతా ఎవరో ప్లాన్ చేసి ఇలా చేశారని టైన్ అడగ్గా, అవునరా నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు దానికంటే నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందని చెప్పేసి సరావత్ టైం దగ్గరకు వస్తాడు. ఇప్పుడు టైం ఏంట్రా అడగ్గా, వేరే ఏముంది నువ్వే అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర, రే ఇప్పుడు నువ్వు ఇలానే చూస్తూ ఉన్నావే అనుకో, నువ్వు కింద పడేంతలా గట్టిగా కిస్ చేసేస్తాను అని చెప్తాడు. సరావత్ దానికి ఓకే ఓకే నేను రెడీ అని చెప్పేసి టైం ని గట్టిగా హత్తుకోవడానికి వస్తాడు. దాన్ని చూసేసి టైం, రే నేను ఊరికే చెప్పాను పోరా స్వామి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం సరావత్ లు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. ఏం మాట్లాడుకోవాలో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు సడన్ గా టైం సరావత్ దగ్గర, సరావత్ నాకు ఒక డౌట్ ఉందిరా, అదెలారా కింద పడేంతలా కిస్ చేసేది అని అడగ్గా, దీని వినగానే సరావత్ టైం పైకొచ్చి, ఇలానేరా నీకు కావాలంటే చూపించిన అని చెప్పేసి టైం తో ఆడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ డే లైబ్రరీలో టైం సరావత్ లో కూర్చో ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా టైం ఏసీ వెంటిలేటర్ కింద కూర్చో ఉన్నాడు. సో వాడికి చాలా చలిగా ఉంది. సరావత్ దానికి ఉండదా నా కోట్ తీసుకొస్తా అని చెప్పేసి అక్కడ నుండి సరావత్ వెళ్ళగా, అప్పుడు కరెక్ట్ గా మన మిల్ వచ్చి టైం కి వాడి కోట్ ని కప్పుతాడు. వాడికి చలిగా ఉందనేసి టైం దీన్ని చూసేసి, పర్వాలేదు కోట్ తీసుకురావడానికి నా ఫ్రెండ్ వెళ్ళాడని చెప్తాడు. నా కోట్ వేసుకోవా అని మిల్ బలవంత పెడుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా సరావత్ వచ్చి మిల్ కోట్ తీసి మిల్ మీదే విసిరేసి, వాడికి కోట్ వేయడానికి నేను ఇక్కడ ఒకడున్నాను, నువ్వు నీ పని చూసుకొని పోరా అని చెప్తాడు. సరావత్ కోట్ ని టైం కి వేస్తాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సరావత్ ఫ్రెండ్స్ అక్కడికి రాగా మిల్ కొంచెం తగ్గి, నిన్ను ఇక్కడ కాదు ఫుట్బాల్ గ్రౌండ్ లో నేను చూసుకుంటా అని చెప్పేసి కోపంగా మిల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇప్పుడు మ్యాన్ సరావత్ దగ్గర నాకెందుకో ఆ రోజు నేను కొట్టింది వీడే అనిపిస్తుందిరా అని చెప్తాడు. నాకెందుకో టైం వల్లే వాడి మీద గొడవ చేస్తున్నాడేమో అనిపిస్తుందిరా. అదే కాకుండా ఇంకా 2 వారాల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఉందిరా మనకు వాళ్ళతో. గ్రౌండ్ లో కాట ఆడేసుకుంటాడు రా మనతో అని చెప్తాడు. టైం కి దీని వినగా చాలా భయంగా ఉంది సరావత్ పైన. ఇప్పుడు 2 వారాలు అవుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ డే కూడా వస్తుంది. టైం చైర్ లీడింగ్ కోసం రెడీ అవుతూ ఉన్నాడు. టైం కి మేకప్ వేస్తున్న అబ్బాయి దగ్గరికి సరావత్ వచ్చేసి, ఎందుకురా వాడికి ఫౌండేషన్ వేస్తూ ఉన్నావు? వాడి ఫేస్ చంద్రుడు లాగా ప్రకాశించిపోతూ ఉంటేను ఫౌండేషన్ వద్దని చెప్పేస్తాడు. అయితే ఐలైనర్ వేస్తా అని చెప్పగానే సరావత్ ఎందుకు ఐలైనర్? వాడి కన్ను రెప్పల చాలా డార్క్ గా ఉంటుందని చెప్తాడు. అయ్యో ఎక్కడి నుండి తగులుకున్నావురా, నేను మేకప్ వేను పోరా అని చెప్పేసి అక్కడి నుండి మేకప్ మ్యాన్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సరావత్ దగ్గర, రే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడగ్గా, నువ్వేం చేస్తున్నావురా ఫస్ట్ నాకు చెప్పు, నువ్వు ముందే చాలా క్యూట్ గా ఉంటావురా. ఇందులో మేకప్ అంతా వేసేసి ఇంకా క్యూట్ గా అయిపోతే నేనేమైపోని చెప్పు అని చెప్తాడు. టైం దీని వినేసి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్తాడు. వెళ్లే ముందు టైం సరావత్ దగ్గర, ఈ మ్యాచ్ లో నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు. మాన్యువల్ చెప్పింది వింటుంటే నాకు చాలా భయంగా ఉందిరా, నువ్వు పార్టిసిపేట్ చేయకూడదు ఓకేనా అని అడగ్గా, అదేలారా ఈ మ్యాచ్ లో విన్ అయితేనేగా నువ్వు నాకు ప్రపోజ్ చేసావని చెప్పావు, అందుకని నేను పార్టిసిపేట్ చేస్తాను చెప్తాడు. రే నేను ఆడుకోవట్లేదురా, సీరియస్ గా చెప్తున్నా, ఈ మ్యాచ్ లో నువ్వు పార్టిసిపేట్ చేయకూడదని చెప్తాడు. పింకీ ప్రామిస్ చేయించుకొని మరీ అక్కడ నుండి టైం వెళ్తాడు. మ్యాచ్ కోసం మిల్ రెడీ అవుతుండగా అక్కడికి కాంగ్ వచ్చేసి, నీకేదైనా హెల్ప్ చేయాలని అడగ్గా, నాకెటువంటి హెల్ప్ వద్దురా, సరావత్ కి దెబ్బలు తగిలి కింద పడిపోతే వాణ్ణి తీసుకెళ్ళడానికి మనుషులు కావాలని చెప్తాడు. దీన్ని వినగానే కాంగ్ చాలా డల్ గా అయిపోతాడు. రే నువ్వు సీరియస్ అయిపోకు, నేను నిదానంగానే కొడతాలే అని చెప్తాడు. నువ్వు మ్యాచ్ ని క్లీన్ గా న్యాయపరంగా గెలిస్తేనే కదరా, అప్పుడే బాగుంటుందని చెప్తాడు. దీనికి మిల్ చాలా సందేహంగా, రే నువ్వు ఎటువైపు ఉన్నావు, నా వైపా వాళ్ళ వైపా అని అడగ్గా, ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్నట్టే మిల్ కావాలనే సరావత్ ఫ్రెండ్స్ ని దెబ్బతీస్తూ ఉన్నాడు. ఫస్ట్ మ్యాన్ ని అటాక్ చేస్తాడు, వాడు కింద పడిపోతాడు, కానీ పెద్దగా వాడికి దెబ్బలు తగిలినట్టు లేదు. నెక్స్ట్ సరావత్ ఇంకో ఫ్రెండ్ ని అటాక్ చేస్తాడు, వాడికి ఫుల్ గా తగిలేస్తుంది. సో ఇంతసేపు సరావత్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడి ఫ్రెండ్ ఆడలేకపోగా ఇప్పుడు సరావత్ గ్రౌండ్ లోకి దిగాడు. దీన్ని చూస్తున్న టైం కి చాలా భయంగా ఉంది, లైట్ గా తల తిరుగుతున్నట్టు కూడా ఉంది. దీన్ని గమనించిన టైం సీనియర్, ఏమైంది టైం, ఎందుకు నీ ఫేస్ అంతా డల్ గా ఉంది? ఏమీ లేదు సీనియర్, మార్నింగ్ లేట్ అయిందని బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకనే లైట్ గా తల తిరుగుతున్నట్టుందని చెప్తాడు. సరేరా నువ్వేదైనా తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పగా, సరే అని చెప్పేసి టైం 2 అడుగులు ముందుకేస్తాడు. అలానే టైం కింద పడిపోతాడు. అదే టైం కి సరావత్ మిల్లు గుద్దుకోగా మిల్ కావాలనే సరావత్ మోకాలి మీదే తన్నేస్తాడు. ఆ దెబ్బను తట్టుకోలేక సరావత్ కింద పడిపోతాడు. టైం కింద పడిపోయింది మిల్ చూసేసి వెంటనే మిల్ టైం దగ్గరకు వస్తాడు. సరావత్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో టైం దగ్గరకు వస్తాడు. వచ్చి రాగానే మిల్ ని తోసేసి, రే నువ్వుకిడేం చేస్తున్నావురా, ఫస్ట్ పోరాని గొడవ చేస్తూ ఉన్నాడు. టైం కి అంతా కళ్ళు తిరుగుతున్నా గాని సరావత్ కి దెబ్బ తగిలిందని తెలియగాని నీ మోకాలు ఎలా ఉందని అడుగుతాడు. ఈ పాయింట్ లో మనకి ఏం అర్థం అవుతుందంటే టైం కి సరావత్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఓపెన్ గా చెప్తాడో చూడాలి మరి. ఇప్పుడు టైం ని హాస్పిటల్ కి పిలుచుకెళ్తారు. అక్కడ టైం కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా టైం ఫ్రెండ్ ఫాంగ్ కూర్చో ఉన్నాడు. టైం ఏదో చెప్పడానికి వస్తాడు. ఫాంగ్ వాణ్ణి వెంటనే ఆపేసి, రే నిదానంగా మాట్లాడరా, ఏమైందో అని చూస్తే పక్కనే సరావత్ పడుకో ఉన్నాడు. వాడి కాలికి పెద్ద కట్ ఒకటి ఉంది. టైం ఇప్పుడు సరావత్ ని చూసేసి ఫాంగ్ దగ్గర వాడికి ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా, వాడికి దెబ్బ తగిలిందని కూడా పట్టించుకోకుండా, వాడేరా నిన్ను పొద్దున్న నుండి నిన్నే చూసుకుంటూ ఉన్నాడు, నేను పడుకోనని చెప్పాడురా, ఇప్పుడే ఎలా నా కొద్దిగా అట్లా పడుకున్నాడు అని చెప్తాడు. వాడు మోకాలికి దెబ్బ బాగా తగిలిందిరా, నువ్వు కళ్ళు తిరిగి పడ్డావని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడా, చిన్న దెబ్బ కాస్త ఎక్కువ అయిపోయిందిరా అని చెప్తాడు. ఆ దెబ్బ బాగోవడానికి ఇంకా నెల పడుతుందంటని చెప్తాడు. తర్వాత టైం, నేను చెప్పేదే మర్చిపోయాను, సరావత్ టీమే ఈసారి గెలిచేశారని చెప్తాడు. సో నువ్వు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉండరని చెప్తాడు. రే నేనేదో ఊరికే చెప్పాను, దాన్నేమరా మీరందరూ నిజమని నమ్మేస్తున్నారు. సరే రారా, చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తిందామని చెప్పి వెళ్లే ముందు సరావత్ టైం కోట్ ని గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. టైం నిదానంగా సరావత్ దగ్గరికి వెళ్లి ఆ కోట్ ని ఇంకొంచెం బాగా కప్పేసి అక్కడి నుండి బయలుదేరుతాడు.
వాళ్ళు వెళ్ళగానే వెంటనే సారావత్ కళ్ళు తెరిచి చూసి ఆ కోట్ ని ఇంకా గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. ఇప్పుడు టైన్ ఫాంగ్ రిటర్న్ వస్తూ ఉండగా సారావత్ కి కూడా డ్రింక్ తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ హాస్పిటల్ రూమ్ లో వచ్చి చూస్తే పువ్వు చుట్టూ తేనెగలు వాలినట్టు సారావత్ చుట్టూ ఫుల్ గా అమ్మాయిలే వాలిపోయారు. అందులో ఒక అమ్మాయి వస్తుండగా టైన్ చేతిలో ఉన్న జ్యూస్ ని కింద పడేస్తుంది. దీన్ని చూసిన టైన్ కి ఇంకా టెన్షన్ అయిపోతుంది. కింద పడిపోయిన గ్లాస్ ని చేతిలో తీసి చాలా డల్ గా ఉన్నాడు. దీన్ని చూసేసి ఫాగ్, ఇక్కడ చూడు టైన్, ప్రేమ కూడా ఇంతే, నీకొకటి కావాలి అంటే గట్టిగా పట్టుకోవాలి, అది ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం రా. టైన్ దీనంతా వింటూ సారావత్ నే చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే టైన్ సారావత్ లో నిదానంగా మ్యూజిక్ క్లబ్ కి వస్తారు. అక్కడే మాట్లాడుకుంటున్నారంటే సారావత్ కి దెబ్బ తగిలింది కదా, అందుకని కంట్రోలర్స్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ని ఎలా కంటిన్యూ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. దీని మొత్తం వినేసి సారావత్, అదంతా నాకు పర్వాలేదు, నేను మ్యూజిక్ పర్ఫార్మెన్స్ లో పార్టిసిపేట్ చేస్తానని చెప్తాడు. డిమ్ దానికి, ఇక్కడ చూడు సారావత్, నీ కాలు బాగవడానికి నెల పడుతుందంట, అదే కాకుండా నీ చేతిలో కూడా దెబ్బ తగిలింది, ఈ పరిస్థితుల్లో నేను నిన్ను మ్యూజిక్ ప్లే చేయడానికి అస్సలు ఒప్పుకోనని చెప్తాడు. సారావత్ కి మ్యూజిక్ అంటేనే ప్రాణం. దీని వినగానే చాలా డల్ గా అయిపోతాడు. డిమ్ ప్లీజ్ డిమ్, నన్ను ఎలా అయినా అలో చేయండి, నేను బాగానే పర్ఫార్మ్ చేస్తా అని చెప్తూ ఉన్నాడు. దీనికి డిమ్ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎర్లీ సారావత్ దగ్గరకు వచ్చి, ఇక్కడ చూడు సారావత్, నీకు బదులుగా ఎవరిని సబ్స్టిట్యూట్ చేసుకోము, మాకు నువ్వే కావాలి, అందుకని కొన్ని రోజులకి మాత్రమే ఈ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ని ఆపేబోతున్నాం. కానీ సారావత్ మళ్ళీ డిమ్ దగ్గర బతిమాలుతూనే ఉన్నాడు. ప్లీజ్ డిమ్ అని బతిమాలుతూనే ఉన్నాడు. దీన్ని మొత్తం వింటున్న టైం డిమ్ దగ్గరకు వచ్చి, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, మీరు వినండి అని చెప్పేసి సారావత్ బ్యాండ్ కి బదులుగా నేను సోలో పర్ఫార్మెన్స్ చేస్తా అని చెప్తాడు. దీనికి డిమ్ చాలా ఆశ్చర్యంగా టైం ని చూస్తూ ఉన్నాడు. నాకు తెలుసు సారావత్ లాగా నేను పర్ఫార్మ్ చేయనని, కానీ నాకు మీరు ప్రాక్టీస్ ఇచ్చారు కదా, ఆ ప్రాక్టీస్ తో నేను కూడా కొంచెం బాగా ప్రయత్నిస్తా అని చెప్తాడు. దీన్ని వినేసి అక్కడున్న ఫ్రెషర్స్ అందరూ మేము కూడా పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్తారు. దీన్ని వినేసి ఆ క్లబ్ లో ఉన్న సీనియర్, డిమ్ ఇది ఎందుకో నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంది, అదే కాకుండా ఫ్రెషర్స్ కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది కదా అని చెప్తుంది. డిమ్ ఇప్పుడు తల పట్టుకొని ఆలోచిస్తూ, మన క్లబ్ కు ఒక రెప్యుటేషన్ ఉంది కదా, ఇది మీరు చెయ్యాలి అనుకుంటే చాలా సీరియస్ గా చెయ్యాలి. ఒక విధంగా మన డిమ్ కూడా ఒప్పుకునేస్తాడు. ఇప్పుడు సారావత్ టైన్ ఫ్రెండ్ ఫాంగ్ ఉన్నాడు కదా, వారి దగ్గరికి వెళ్ళేసి, నువ్వు దీన్ని ఎలా అయినా ఆపేయాలి, టైన్ కి గిటార్ ప్లే చేయడం అంతగా రాదు, అదే కాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం, వాడి మొదటి ప్రయత్నంలోనే ఓడిపోకూడదు, నువ్వే వాడితో ఎలా అయినా మాట్లాడాలని చెప్తాడు. దేనికి ఫాంగ్ సారావత్ దగ్గర, సారావత్ వాడికి నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఎందుకు ఇంకా నీతో వచ్చి చెప్పట్లేదు, దానికి దీనికి ఏం సంబంధం రాని సారావత్ అడగ్గా, ఉంది సారావత్, వాడి ఇన్నాళ్ళు ఏ రిలేషన్షిప్ లో అయినా అందరు అమ్మాయిలను వాడి దగ్గరుండి అక్కర్గా చూసుకునేవాడు, కానీ ఇదే మొదటిసారిగా వాడిని నువ్వు అక్కర్గా చూసుకోవడం, ఇదంతా చూడగా నీకు వాడు కరెక్ట్ కాదేమో, సరిపోడేమో అని వాడి మనసులో అనిపిస్తూనే ఉంటుంది. అందుకనే వాడు ఇలాగా వాడి వల్ల కాని పనులు కూడా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకవేళ వాడు ఇందులో ఓడిపోతే వాడినితో మాట్లాడడం శాశ్వతంగా ఆపేస్తాడేమో అని కూడా అనిపిస్తూ ఉంది. దీన్ని వింటున్న సారావత్ కి చాలా భయంగాను దిగులుగాను ఉంది. ఇప్పుడు టైన్ గిటార్ ప్రాక్టీస్ కోసం సారావత్ ఇంటికి వచ్చాడు. అప్పుడు టైన్ గిటార్ ని తీసుకొని సారావత్ ని చూసేసి, సారావత్ ఈ గిటార్ ని కొని చాలా రోజులు అవుతుందిరా, కానీ ఈ గిటార్ కి ఇంకా పేరే పెట్టలేదని చెప్తాడు. ఏంటి గిటార్ కి పేరు పెడుతున్నావా, అలానే నలుగురిని పిలిచి అక్షరాభ్యాసం చేయించలేకపోయావా అని చెప్పగా, ఆడుగోగురా, పేరు పెడితేనేగా ఒక ఫీల్ వస్తుంది, పేరుతో పిలిస్తే ఒక ఫీల్ ఉంటుందిరా, నువ్వే ఒక మంచి పేరుని సెలెక్ట్ చేయరని చెప్పగా, ఇప్పుడు టైం వెంటనే నేను మాట్లాడకుండా స్క్రబ్ అని పెట్టేస్తానని చెప్తాడు. దీని వినేసి సారావత్ ఫుల్ టెన్షన్ అయిపోయి, ఏరా స్క్రబ్స్ ఎంత పెద్ద బ్యాండ్ రా, పోయి ఆ పేరుని తీసుకొచ్చి నీ గిటార్ కి పెట్టబోతున్నావా అని చెప్తాడు. ఇది నీకే ఎవరు అనిపించట్లేదని సారావత్ చెప్పేసి, నీ నస తట్టుకోలేకపోతున్నారా అని చెప్తాడు. దీన్ని గమనించిన టైం వెంటనే, రే నేను పట్టేశాను రా, నేను పేరు కనిపెట్టేశాను రా చెప్తాడు. నా గిటార్ పేరు నసా, నేను డిసైడ్ అయిపోయాను రా చెప్తాడు. తర్వాత దానికి, సరే ఏదో ఒకటి చేసి తగలేడు, ఆ నసను ప్లే చేయడం స్టార్ట్ చేయని చెప్తాడు. సరే ఏ పాట ప్లే చేస్తున్నావురా అన్నాడు. యాజ్ యూజువల్ మన టైం స్క్రబ్స్ అని చెప్తాడు. అరే ఏంట్రా నీ స్క్రబ్, అదే పాటేనా అడగ్గా, ఇప్పుడే కదరా నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసినప్పుడు, నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు, నా అన్ని సంతోషంలోను దుఃఖంలోను స్క్రబ్ సాంగ్స్ ఏ ఉన్నిందిరా, అందుకని నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా స్క్రబ్ సాంగ్ అయ్యి ఉండాలిరా చెప్తాడు. నా అన్ని సంతోషంలోను దుఃఖంలోను BTS సాంగ్ లైఫ్ గోస్ అనే ఉన్నింది,
మీ లైఫ్ లో ఏ సాంగ్ ఉండిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు సరవత్ టైన్ చూసేసి నాకు స్క్రబ్స్ ని చూస్తుంటే చాలా జలస్ గా ఉందిరా అని చెప్తాడు. ఇందులో జలస్ కావడానికి ఏముందిరా అని టైన్ అడగ్గా, లేదురా నీ సంతోషంలోను నీ దుఃఖంలోను ఫస్ట్ స్క్రబ్స్ ఉంది కదా, అందుకు నాకు చాలా జలస్ గా ఉందిరా, నేనెందుకు లేనా అని చాలా జలస్ గా ఉందిరా అని చెప్తాడు. నేను వినగానే మన టైన్ ఫేస్ చూడాలి, చాలా బ్లష్ అవుతూ తల దించుకుని నవ్వుతూ ఉన్నాడు. సరే సరే సిగ్గుపడింది చాలు, ఇప్పుడు నువ్వేం ప్లే చేస్తున్నావో నాకు చూపించు అని సరవత్ అడగ్గా, ఇప్పుడు టైన్ కూడా ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడికి కార్డ్స్ అంతగా రావట్లేదు. సరవత్ నిదానంగా టైన్ చేపట్టుకొని వాడికి ఎలా ప్లే చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. వాడి దగ్గరున్న పిక్ తీసుకొని టైన్ ఇలానే పట్టుకోవాలి, టైన్ చేపట్టుకొని వాడి పిక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తూ ఉన్నాడు. అలానే రెండు చేతులతో టైన్ చేపట్టుకొని, టైన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉన్నాడు. టైన్ ఒక నిమిషం ఆలోచించి, రే నువ్వు నాకు పిక్కే ఇచ్చావరా, నువ్వేం నాకు వెడ్డింగ్ రింగ్ ఇవ్వట్లేదురా అని టైన్ చేయి తీసేస్తాడు. ఇలానే ప్లే చేస్తూ ఉండగా టైన్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ మొత్తం కోసుకుపోతుంది. దీన్ని చూసేసి సరావత్ ఒక్కొక్క వేలుకు బ్యాండేజ్ ని వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరావత్ దగ్గర, సరావత్ ఇలా బ్యాండేజ్ ని నాకెవరు వేయలేదు తెలుసా అని చెప్పగా, నేను మాత్రమేంటి అందరికి వరుస పెట్టి బ్యాండేజ్ లో వేస్తూ ఉన్నానా ఏంటి ఇలా చెప్పేసి సరావత్ ఫుల్ గా నవ్వుతూ ఉన్నాడు. ఇలా బ్యాండేజ్ ని ఒక్కొక్క వేలుకి వేస్తూ వస్తుండగా మళ్ళీ సరావత్ రెండు చేతులతో టైన్ చేయి పట్టుకొని నిదానంగా ట్రైన్ దగ్గరికి వచ్చి, టైన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి టైన్, రే సరావత్ చాలా ఆపరా, ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఇలానే రోజు సరావత్ ఇంటికి టైన్ వెళ్లి రాత్రి మొత్తం మేలుకొని గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక రోజు మేల్ ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అక్కడికి కాంగ్ వచ్చి నేను ఈసారి నీ టీమ్ లో ఆడను, నీకు అపోనెంట్ గా ఆడతా అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు టీం ఆడుతూ ఉండగా అప్పుడు కాంగ్ కావాలనే వాడి కాలుతో తన్నేసి మిల్ ని కింద పడేలా చేసేస్తాడు. దీన్ని చూస్తున్న మిల్ చాలా టెన్షన్ అయిపోయి, ఏరా ఎందుకు ఇలా చేసావు అని అడగ్గా, ఇది నువ్వు మా అన్నకు చేసినందుకు నేను తిరిగి చేశాను, అవును మా అన్న సరవతి అని చాలా కోపంగా చెప్పేసి అక్కడ నుండి కాంగ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ డే హాస్పిటల్ కి సరవత్ చెకప్ కి వచ్చాడు. అక్కడ నువ్వు రేపు వచ్చి ఎక్స్రే తీపించుకొని పెద్ద డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని చెప్తారు. రేపే టైన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, రేపా అని అడగ్గా, అవును పెద్ద డాక్టర్ రేపే ఖాళీగా ఉంటారు, లేదంటే ఆయనను కలవడం కుదరదని చెప్పేస్తుంది. దానికి సరవత్ టైన్ పర్ఫార్మెన్స్ ని చూడలేమే అనేసి చాలా డల్ గా ఉన్నాడు. దాన్ని చూసి టైన్, నా పర్ఫార్మెన్స్ కంటే నీ ఎక్స్ట్రానే చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎక్స్రే చేయించుకుని చెకప్ చేయించుకొని చెప్తాడు. సరవత్ కి మనసు ఒప్పుకోలేక ఆ రోజు నైట్ వాళ్ళు పర్ఫార్మ్ చేసే ప్లేస్ కి వెళ్లి టైన్ అక్కడ స్టేజ్ లో నిలబెట్టేసి, ఇక్కడ ఆడియన్స్ ఉన్నారనుకో వాళ్ళను చూస్తూ నువ్వు ప్లే చేస్తున్నావు అనుకోని ప్లే చేయి, నేను నిన్ను వీడియో తీసుకుంటా అని చెప్తాడు. ఏరా వీడియో తీసుకుని ఏం చేస్తావురా, అందరికి చూపిస్తావా ఏంటి, నేను ప్లే చేయను పోరా అని చెప్తాడు. లేదురా స్వామి నేను ఒక్కడే చూసుకుంటా అని చెప్పేసి నువ్వు ప్లే చేయరా అని చెప్తాడు. నువ్వు ఒక్కడే కదా చూస్తావు, సరే అయితే ప్లే చేస్తా అని చెప్తాడు. మన సరవత్ యాక్షన్ అని చెప్తాడు. టైన్ కి ఇంగ్లీష్ రాక ఏంటి అని అంటాడు. రే యాక్షన్ అంటే ప్లే చేయమని చెప్తున్నాను రా, ప్లే చేయని చెప్తాడు. ఓ ఓకే ఓకే నేను కూడా ప్లే చేస్తా అని చెప్పేసి సరవత్ కోసం టైన్ కూడా ప్లే చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. టైన్ స్టేజ్ మీద ఉన్నాడు. గుంపును చూడగానే చాలా భయపడుతూ ఉన్నాడు. చాలా తడబడుతూనే ఆ పర్ఫార్మెన్స్ ని ప్లే చేస్తూ ఉన్నాడు. ఇలానే వీడు ప్లే చేస్తూ ఉండగా అక్కడ సర్ప్రైజ్ గా మన సరవత్ వచ్చాడు. టైన్ కి సరవత్ ని చూడగానే వాడికి 100 వాళ్ళ పేలినట్టు చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషంలోనే టైన్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. టైన్ తో పాటు సరవత్ కూడా ఆ సాంగ్ ని పాడుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళు ఒకరినొకరు చూసుకొని పాడుతూ ఉండగా మన మ్యాన్ ఏం చేస్తాడంటే గట్టిగా అరిచేసి, టైన్ నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అడిగేరా సరవత్ అని అరుస్తాడు. టైన్ ఒక నిమిషం షాక్ అయ్యి ఆ సాంగ్ ని ఆపేస్తాడు. సరవత్ తిరిగేసి మ్యాన్ ని కొట్టేసి, రే ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉన్నాడు. రే ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావురా, టైన్ నా ఫ్రెండ్ ని చూడడానికి మాత్రమే చాలా ధైర్యవంతుడిలాగా ఉంటాడు, వాణితో చెప్పేంత ధైర్యవంతుడు కాదురా, చాలా పిరికివాడని చెప్తాడు. రే సరవత్ ఇప్పుడు నువ్వు వాడికి ప్రపోజ్ చేస్తావా లేదా, నేనే వాడికి ప్రపోజ్ చేసి లేపుకుపోనా చెప్తాడు. దానికి సరవత్ నిదానంగా టైన్ వైపు తిరిగి, టైన్ ఇన్నాళ్ళు నేను నీతో ఫ్లర్ట్ చేసింది ఇంకా చాలు, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా. దీనికి టైన్ రెప్పర్చకుండా సరవత్ ని చూస్తూ ఉన్నాడు. చుట్టూ చూస్తున్న వాళ్ళకి అంత చాలా సంతోషంగా ఉంది. టైన్ ఏం చెప్తాడా అని టైన్ ని చూస్తూ ఉన్నారు. టైన్ ఏం చెప్తాడు, యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పాపల్ యు గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.